గెలిచే మ్యాచ్ని చేతులారా దూరం చేసుకున్నారు ఆర్సీబీ. 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు ఢిల్లీ క్యాపిటల్స్. ఒక దశలో ఆర్సీబీనే గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ డేవిడ్ మిల్లర్ చివరి ఓవర్లో 2 వరుస సిక్స్లు కొట్టి ఆర్సీబీ ఆశలపైన నీళ్లు చల్లాడు. ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ బెంగళూరు చిన్నస్వామి వేదికగా మ్యాచ్ జరిగింది. ఆర్సీబీ నుండి మొదటిగా బ్యాటింగ్ చేయడానికి విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ వచ్చారు. ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ మొదటి బంతి నుండే తమదైన శైలిలో అటాకింగ్ గేమ్ ని మొదలు పెట్టారు. 5.1 ఓవర్ల దగ్గర కింగ్ విరాట్ కోహ్లీ తన వికెట్ ని కోల్పోయాడు. 13 బంతుల్లో 19 పరుగులు చేసి ఎంగడి బౌలింగ్ లో వెనుదిరిగాడు. దీంతో డీసీకి మొదటి బ్రేక్ త్రూ దొరికింది. పవర్ ప్లే చివరి ఓవర్లో విరాట్ కోహ్లీ అవుట్ కావడంతో ఇక ఆర్సీబీ టీం అంతా కష్టాల్లో పడింది. వచ్చిన ఏ బ్యాటర్లు కూడా చివరి వరకు నిలబడలేకపోయారు. డీసీ అద్భుతమైన బౌలింగ్ తో ఆర్సీబీని కట్టడి చేస్తోంది. పవర్ ప్లే పూర్తయ్యేసరికి ఆర్సీబీ 59 పరుగులు చేసి ఒక వికెట్ ని కోల్పోయారు. పవర్ ప్లే తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే పెవిలియన్స్ కి చేరారు. దేవదూత్ పడికల్ 18 పరుగులు, రజాత్ పటిదార్ 8 పరుగులు, ఫిల్ సాల్ట్ 63 పరుగులు, టీమ్ డేవిడ్ 26 పరుగులు, జితేష్ శర్మ 14 పరుగులు, షెఫార్డ్ 1 పరుగు, కృణాల్ పాండ్యా 12 పరుగులు చేసి అవుట్ అయ్యారు. మొత్తానికి 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆర్సీబీ 175 పరుగులు చేసి 8 వికెట్లను కోల్పోయారు. అద్భుతమైన బౌలింగ్ తో ఆర్సీబీని కట్టడి చేశారు డీసీ. 176 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ కి ఇచ్చారు ఆర్సీబీ. డీసీ నుండి మొదటిగా బ్యాటింగ్ చేయడానికి కేఎల్ రాహుల్, నిశాంక వచ్చారు. నిశాంక 1 పరుగుకే పెవిలియన్ చేరి ఆర్సీబీకి మొదటి బ్రేక్ త్రూని ఇచ్చాడు. కరుణ్ నాయర్ 5 పరుగులు, కేఎల్ రాహుల్ 57 పరుగులు చేసి అవుట్ అయ్యారు. అక్షర్ పటేల్ 26 పరుగులు చేసి గాయం కారణంగా రిటైర్డ్ హట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన డేవిడ్ మిల్లర్ చివరి ఓవర్లో 2 వరుస సిక్స్లు కొట్టి మ్యాచ్ ని గెలిపించారు. 22 పరుగులతో నాట్అవుట్ గా ఉన్నాడు డేవిడ్ మిల్లర్. స్టబ్స్ 60 పరుగులతో నాట్అవుట్ గా ఉన్నాడు. 6 వికెట్ల తేడాతో ఆర్సీబీపై విజయం సాధించారు డీసీ. 179 పరుగులు చేసి 4 వికెట్లను కోల్పోయింది డీసీ. దీంతో ఆర్సీబీకి ఈ సీజన్లో 2వ ఓటమి మిగిలింది.